నా సిస్టాన్ని ఎవరైతే డెవలప్ చేశారో ఈ 5 లేయర్ మోడల్ని, దీన్ని రాజవర్ధన్ రెడ్డి గారు పొలం చూసిరండి. ఆయన తెల్లాలేస్తే పొలంలో ఉంటారు. ఎక్కడున్నాయి? జడ్చర్ల దగ్గర. 2 ఎకరాలు మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు దాన్ని 4 ఎకరాలు చేశారు. 5 లేయర్ మోడల్. ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో అంత పెద్దగా చేసిన రైతు ఇంకొకరు లేరు అని సిద్ధాంతాన్ని నమ్మాడు. చేశారు. ఇప్పుడు ఆగిపోవాలి, లేకపోతే దాన్ని తీసేయాలి. 4 ఎకరాలు ఎలా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తానండి ఆయన? మొన్న జూన్కి 1 ఇయర్ కంప్లీట్. ఇప్పుడు 1.5 ఇయర్. ఓకే. 1.5 ఇయర్లో ఆయన 2 ఏకర్స్కి వచ్చారంటే 1 ఇయర్లో ఎంత ఇన్కమ్ చూశాడు ఆయన? చూసుంటారు. ఎంత వస్తుంది సార్ అంచనా? ఆయనకి అదే చెప్తున్నానండి, 1 ఎకరంలో 8 టన్నుల పసుపు వచ్చిందండి. పచ్చి పసుపు ఉడకబెడితే ఎంత వస్తుంది? 4వ వంతు పసుపు వస్తుంది. అంటే 8 టన్నుల్లో 4వ వంతు 2 టన్నులు. 2 టన్నులు అంటే కేజీ ఎంత ఇప్పుడు మన పసుపు బజార్లో? ఆర్గానిక్ అంటారా లేదంటే కెమికల్ది అనుకోండి. బజార్లో సాధారణంగా 300 రూపాయలు అలా ఉంటుంది. 200 నుంచి 400 రూపాయలు ఉంటుందండి. 300 రూపాయలు మనం మామూలుగా అమ్మేసినా సరే 300 ఇంటూ 2000 కిలోలు ఎంత వచ్చింది? 6 లక్షలు. 6 లక్షలు. నేను 6 లక్షలు చెప్పట్లేదుగా, 3 లక్షలు చెప్తున్నాగా. అది ఒక పంటలో వచ్చింది. ఇప్పుడు మీకు ఈ పసుపును చూస్తే ఈ మధ్య మీరు శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఈ మధ్య ఎప్పుడు చేశారు కానీ చాలా బాగా మాట్లాడాడు ఆయన చేసింది. ఆయన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? ఆయన డెన్సిటీ చాలా నీట్గా ఉంది. కానీ మన హైట్ చూసుకుంటే ఇది ఫస్ట్ చౌడు భూమి అని దాని మైండ్లో పెట్టుకుని నా పొలం చూడండి. అవును. ఆయన ఎన్నో నుంచి ప్రాక్టీస్ చేశారు. దాంతో కంపేర్ చేసినప్పుడు భూమిని చూసి దీని చూస్తే ఇది ఎలా ఉంది? పర్వాలేదు కదా? దీంట్లో మళ్ళీ మార్చిలో మిమ్మల్ని వీడియోకి పిలుస్తా. 6 టన్నులు నేను తీయకపోతే నేను ఈ మూమెంట్ని వదిలిపెట్టేసి రైతులకు క్షమాపణ కోరుకుంటా. నేను చేసే సిద్ధాంతం తప్పు, మీ పద్ధతులు మీరు చేసుకోండి అని ఉద్యమం నుంచి నేను బయటకు వచ్చేస్తాను.